చూస్తున్నాము సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అంజనాపురి కాలువ పక్కన ఉన్నటువంటి రహదారిని ఎంత దుర్బలమయమైందో ఎంత ఇబ్బంది పడుతున్నారో వాహనదారులు చూస్తున్నాము. ఎందుకంటే ఈ రోడ్డు దుర్బలమయం కారణం ఏంటంటే జనగామ రోడ్డులో ఉన్నటువంటి ఫ్లైఓవర్ నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో జనగామ వెళ్ళవలసినటువంటి వాహనాలన్నీ కూడా ఈడ్చిపోతున్నాయి. అసలు ఈ రహదారి ఏ విధంగా ఉందో ఎట్లా ఇబ్బంది ఉందో మనం తెలుసుకుని ఉపయోగం చేద్దాం. మన దగ్గర వాహనదారులు ఉన్నారు. అలా చెప్పండి, అసలు ఈ రోడ్డు రహదారికి పోతున్నారా ఎట్లా ఉండేది? చాలా 3-4 ఫీట్ల లోపు గుంతలు ఏర్పడ్డాయి. ఆ హైవే ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్లో ఉంది కారణంగా తుంగతుర్తి ప్రజలు, పాలెంల ప్రజలు, వాసులు ఇటు నుంచి జనగామ రోడ్డు నుంచి వచ్చే వాహనదారులు కూడా ఇటువైపు నుంచే వస్తున్నారు. వారు మొత్తం అసలు ఈ రద్దీ వల్ల రోడ్లు బాగా 3-4 ఫీట్ల లోతు కావడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం వారు నిత్యం ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కూడా ఈ రోడ్డు వెంట వెళ్తున్నారు, కానీ చూసుకుంటూ వెళ్తున్నారు. కానీ దీన్ని ఒక కరెక్ట్ చేద్దామనే ఆలోచన అయితే ఉండట్లేదు. కలెక్టర్ గారు కూడా ఈ మధ్యకాలంలో చాలాసార్లు ఈ నుంచోని తుంగతుర్తి అటు ఇటు వెళ్తున్నాడు, కానీ వారి దృష్టిలో కూడా పోయినా కానీ వారు కూడా దీన్ని పట్టించుకోలేదు. కనీసం వారు దయదలిచి ఈ వాహనదారులకు కానీ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంత వాసులకు మొత్తం దుమ్ము ధూళి ఏర్పడుతుంది. ఇలాంటి నివారించాలని కోరుతున్నాను. మనం చూస్తున్నాము మన దగ్గర ఇంకో మరో వాహనదారులు ఉన్నారు. అలా చెప్పండి, అసలు ఈ రోడ్డు ఎట్లా ఉన్నామా, నేను ఎట్లా రోడ్డు ఎట్లా పోతున్నారు ఏమనిపిస్తుంది? కారణం ఏంది అసలు? గుంతలు పడే కారణం ఏంది? అసలు పెద్ద వెహికల్ పోవడం వల్ల రోడ్డు బంద్ చేసినారు కదా, ఫ్లైఓవర్ నిర్మాణం చేపడుతున్నారు చేపట్టి మరీ ఘోరంగా అవుతుంది. మొన్న రీసెంట్గా చిన్న ప్యాచెస్ వేసినారు, కానీ అవి వేసినాక ఇంకా పెద్దగా అవుతాయి ప్యాచెస్. ఓకే, ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? రోడ్డు తొందరగా రిపేర్ చేయాలి, మళ్ళీ అది ఫ్లైఓవర్ కూడా కొంచెం త్వరగా అయిపోతే ఓకే. వాహనదారులు ఇబ్బంది. ఓకే, మనం చూస్తున్నాము ఏ వాహనదారులు కూడా కలిసినా కూడా అదే సమస్య ఏంటంటే జనగామ రోడ్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్ నిర్మాణం మాత్రం ఆగమేఘాల మీద పూర్తి చేసే మాత్రం ఇబ్బంది కాదని చెప్తున్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాము అంజనాపురి కాలువ పక్కన ఉన్నటువంటి ఏదైతే రహదారి ఉందో ఇదంతా కూడా మళ్ళీ జనగామ రోడ్డుకు పోతుంది. అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో ఇటు జనగాం వెళ్ళే వాహనాలు కావచ్చు, లేకపోతే పెద్ద వాహనాలు, మామూలు వాహనాలు కాదు, టన్నుల కొద్ది ఉన్నటువంటి వాహనాలు కూడా ఇక్కడి నుంచే పోతున్నాయి. అంతకుముందు మాత్రం ఇక్కడ నుంచి 2 వీలర్స్ కానీ మామూలు ఆటోలు పోయేది, దానివల్ల ఇబ్బందిగా కలిగే అవకాశం లేకుంటుంది. అయితే మనం ఇప్పుడు చూస్తున్నాము గత 6 నెలల నుంచి కూడా ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున కూడా వాహనాలు పోతున్న నేపథ్యంలో మాత్రం రోడ్డంతా కూడా నేపథ్యంలో మాత్రం ఇక్కడ నుంచి పెద్ద మొత్తంలో కూడా వాహనాలు నడుస్తున్న నేపథ్యంలో మాత్రం అధికారులు మాత్రం స్పందించలేరు. అంతేకాదు ఇక్కడ నుంచి ప్రతిరోజు ఒక రోజు తప్ప ఒక రోజు జిల్లా కలెక్టర్ గారు తిరుమలగిరి కావచ్చు, లేకపోతే ఇటు గ్రామీణ ప్రాంతాలకు వెళ్తున్న నేపథ్యంలో అది అయినా కూడా వారు చూస్తున్నారు. అంతేకాదు జిల్లాధికారులు కూడా, అరణ్య అధికారులు కూడా చూస్తున్నారు, అయినా కూడా దీన్ని పట్టించుకోవట్లేదు. అంతేకాదు ప్రజాప్రతినిధులు మందరస్వామి గారు తోటిపోతున్నారు. అంతేకాకుండా సూర్యాపేట ఎమ్మెల్యే జగన్రెడ్డి గారు కూడా దీనికి ప్రయాణిస్తున్నాడు. అంతేకాదు ఇక్కడ నిత్యము ఆర్టీఓ అధికారులు, లేకపోతే పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు, ఇటు స్కూల్ పిల్లలు మనం చూస్తే మామూలు మాట కాదు. ఎందుకంటే ఒక్కొక్క ఆటోలో 20 నుంచి 30 మంది పిల్లలు కూడా ఆటోలో పోతున్నారు. అయినా కూడా వాళ్ళకి ఇబ్బంది కలిగే ప్రయత్నం ఉంది. వాహనదారులు చెప్తున్నారు ఇప్పటికే మా పనులని కూడా ఖరాబే అని చెప్తున్నారు. చూస్తున్నాము మామూలు కుదుపులు కాదు, ఒక్కొక్క వాహనంలో ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి. ఎందుకంటే ఏ వాహనదారిని కలిసినా కూడా ఈ రోడ్డు బాగా చేయని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు జనగామ వద్ద ఉన్నటువంటి జనగామ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ నిర్మాణం ఇప్పుడంతా అయ్యే అవకాశం లేదు. కనీసం ఇంకో సంవత్సరం బట్టే అవకాశం ఉంది. సంవత్సరం వరకు కూడా ఈ రోడ్డు మాత్రం నిర్మాణం చేపట్టకపోతే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటామని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ రోడ్డు నిర్మాణం చేపడితే మాత్రం బాగుంది చెప్పొచ్చు. ఈ రోడ్డు ఎంత కూడా లేదు, గట్టిగా చెప్తే ఒక 500 మీటర్లు కూడా లేదు. ఈ రోడ్డు నిర్మించాలని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆగమేఘాల మీద వర్షాకాలం వచ్చిందంటే మరీ ఘోరం. ఎందుకంటే ఒక పక్క వర్షాలు వస్తుంటే ఒక పక్క బురదమయం ఉంటుంది. ఈ రోడ్లు అన్నీ కూడా చిందమైపోతున్నాయి. ఖచ్చితంగా ఈ రోడ్లు బాగు చేయాలి. జిల్లా కలెక్టర్ స్పందించవలసిన అవసరం ఎంతైనా కూడా వాహనదారులు కోరుకుంటున్నారు.